శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, గురువారం, తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి, సాయంత్రం 5:37 వరకు. వర్జ్యం రాత్రి 11:50 నుంచి రాత్రి 1:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుంచి 10:45 వరకు. అమృతకాలం ఉదయం 7:55 నుంచి 9:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 5:53. ఈ రోజు విశేషం దేవీ శరన్నవరాత్రులలో 4వ రోజు, కాత్యాయని దేవి అలంకరణ. శరద్ ఋతువులోని అశ్వయుజ మాస శుక్లపక్ష చతుర్థి దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో 4వ రోజు. ఈ పవిత్రమైన దినం జగన్మాతను ఆరాధించడానికి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున విశ్వమంతా దైవిక శక్తితో నిండి ఉంటుంది. భక్తులు ఉపవాస దీక్షలతో, అచంచలమైన భక్తితో అమ్మవారిని కొలుస్తారు. ఈ సంవత్సరం నవరాత్రులలో 4వ రోజున కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వడం ఒక విశేషం. ఈ రోజున కాత్యాయని దేవిని పూజించడం ద్వారా సాధకులకు విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రోజు యోగా నక్షత్రాల కలయిక ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ఆపాదిస్తుంది. స్వాతి నక్షత్రం వాయుదేవునిచే అధిపతిగా ఉండడం వలన ఈ రోజు చేసే ప్రార్థనలు, జపాలు వాయువేగంతో భగవంతుణ్ణి చేరుతాయని నమ్మకం. వైద్యుతి యోగం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలమైనదిగా పరిగణించబడినప్పటికీ దైవారాధనకు, మంత్రజపానికి, తాంత్రిక సాధనలకు ఇది అత్యంత శక్తివంతమైన సమయంగా చెప్పబడింది. ఈ సమయంలో చేసే పూజలు, పారాయణాలు అడ్డంకులను తొలగించి అసాధారణ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ రోజున చేసే దేవి ఆరాధన భక్తుల జీవితంలోని ప్రతికూల శక్తులను, ఆటంకాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుంది. కాత్యాయని దేవి అవతారం వెనుక ఒక గొప్ప గాథ ఉంది. పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే పుత్రుడు జన్మించాడు. ఆ వంశంలోనే జగద్విఖ్యాతిగాంచిన కాత్యాయన మహర్షి పుట్టారు. ఆయనకు సంతానం లేకపోవడంతో పరాశక్తిని కుమార్తెగా పొందాలని తీవ్రమైన తపస్సు చేశారు. అదే సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తన అసుర బలంతో దేవతలను, మునులను, మానవులను పీడిస్తూ ముల్లోకాలను గడగడలాడించాడు. బ్రహ్మదేవుని వరం చేత గర్వితుడైన మహిషుణ్ణి సంహరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అతని పీడను భరించలేని దేవతలు త్రిమూర్తుల వద్దకు వెళ్లి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శరీరాల నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ త్రిమూర్తుల తేజస్సుతో పాటు ఇతర దేవతల శరీరాల నుంచి వెలువడిన శక్తులు కూడా ఏకమై ఒక మహా తేజపుంజంగా ఏర్పడ్డాయి. కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఆ తేజస్సు ఒక స్త్రీ రూపంగా అవతరించింది. కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించడం వలన ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఆమె అగ్ని జ్వాలల వంటి తేజస్సుతో సహస్ర సూర్య ప్రభలతో వెలిగిపోయింది. ఆమెకు శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తి ఆయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు దండాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, సూర్యుడు తన కిరణాల తేజస్సును, కుబేరుడు గదను, విశ్వకర్మ పదునైన గొడ్డలిని, ఇతర దేవతలు తమ తమ ఆయుధాలను, అస్త్రశస్త్రాలను ప్రసాదించారు. హిమవంతుడు ఆమెకు వాహనంగా గంభీరమైన సింహాన్ని బహుకరించాడు. ఇలా సర్వదేవతా శక్తులతో, దివ్య ఆయుధాలతో సింహ వాహనారూఢురాలై కాత్యాయని దేవి మహిషాసురునితో భీకరమైన యుద్ధానికి తలపడింది. ఆ రాక్షసుడు అనేక మాయా రూపాలు ధరించి ఆమెను ఎదుర్కొన్నాడు. కానీ జగన్మాత తన ప్రచండ పరాక్రమంతో అతని మాయలన్నింటినీ ఛేదించి చివరగా అతని శిరస్సును తన ఖడ్గంతో ఖండించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. అందుకే ఆమె మహిషాసుర మర్దినిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ రూపంలో అమ్మవారు ధర్మాన్ని, న్యాయాన్ని పునఃస్థాపన చేసిన విజయోత్సాహంతో దర్శనమిస్తుంది.
కాత్యాయని దేవి స్వరూపం అత్యంత తేజోవంతమైనది. ఆమె బంగారు వర్ణంలో చతుర్భుజాలతో విరాజిల్లుతుంది. ఒక చేతిలో అభయముద్రతో భక్తులను ఆశీర్వదిస్తూ మరో చేతిలో వరద ముద్రతో కోరికలను తీరుస్తుంది. మిగిలిన 2 చేతులలో పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఆమె సింహ వాహనంపై అధివసించి ఉంటుంది. ఈ స్వరూపం ధైర్యానికి, శక్తికి, నిర్భయత్వానికి ప్రతీక. ఈ రోజున భక్తులు అమ్మవారిని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి ఎర్రని పువ్వులతో, ముఖ్యంగా ఎర్ర మందారాలతో పూజిస్తారు. అమ్మవారికి తేనెతో కూడిన నైవేద్యాన్ని సమర్పించడం అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. తేనెను నైవేద్యంగా పెట్టడం వల్ల సాధకుల వాక్కులో మాధుర్యం, ప్రవర్తనలో సౌమ్యత కలుగుతాయని, వారి ఆకర్షణ శక్తి పెరుగుతుందని నమ్మకం. కాత్యాయని దేవి ఆరాధన వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహ సంబంధిత సమస్యలతో బాధపడే కన్యలకు ఆమె ఆరాధన ఒక దివ్యమైన వరం. ఎవరి జాతకంలోనైతే వివాహ దోషాలు, కుజదోషం వంటివి ఉంటాయో, వివాహం ఆలస్యం అవుతుంటుందో అటువంటి వారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో కాత్యాయని దేవిని పూజిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందని, కోరుకున్న వరుడు లభిస్తాడని ప్రగాఢ విశ్వాసం. గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి యమునా తీరంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించారని శ్రీమద్భాగవతం చెబుతోంది. కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతం దేవీపతిం మే కురుతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కన్యలకు ఉత్తమమైన భర్త లభిస్తాడు. వివాహితులు ఈ దేవిని పూజించడం వలన వారి దాంపత్య జీవితంలో అన్యోన్యత, ప్రేమ, సుఖశాంతులు వెలువరుస్తాయి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. అంతేకాకుండా కాత్యాయని దేవి ధర్మస్వరూపిణి. ఆమె ఆరాధన వలన భక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ పటిమ అలవడతాయి. శత్రువుల మీద విజయం సాధించడానికి, కోర్టు కేసులలో గెలుపొందడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి ఆమె అనుగ్రహం ఎంతగానో తోడ్పడుతుంది. సాధకుల శరీరంలోని ఆజ్ఞాచక్రాన్ని ఈ దేవి నియంత్రిస్తుంది. ఈ రోజున అమ్మవారిపై ధ్యానం కేంద్రీకరించడం వలన ఆజ్ఞాచక్రం జాగృతమై అతీంద్రియ శక్తులు, దివ్యమైన జ్ఞానం, దూరదృష్టి కలుగుతాయి. వారిలో ఉన్న ప్రతికూల ఆలోచనలు, భయాలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా మారుతుంది. ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగే మానసిక శక్తి, సంకల్ప బలం సిద్ధిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని అమ్మవారి ప్రతిమను లేదా చిత్రపటాన్ని పీఠంపై ఉంచి షోడశోపచార పూజ నిర్వహించాలి. కుంకుమ, పసుపు, గంధం, అక్షతలు, ఎర్రని పువ్వులతో అమ్మవారిని అర్చించాలి. దుర్గా సప్తశతి, దేవి భాగవతం, లలిత సహస్రనామం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. అమ్మవారికి సంబంధించిన మంత్రాలను జపించడం, ఆమె లీలలను స్మరించుకోవడం, భజనలు చేయడం వల్ల ఇల్లు మొత్తం సకారాత్మక శక్తితో నిండిపోతుంది. పూజానంతరం తేనెతో కూడిన నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రసాదాన్ని పంచాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. ఈ విధంగా శరన్నవరాత్రుల 4వ రోజున కాత్యాయని స్వరూపంలో జగన్మాతను ఆరాధించడం వల్ల భక్తులు ఇహపరమైన సకల శుభాలను, ఐశ్వర్యాలను, విజయాలను పొంది అమ్మవారి కృప వారి జీవితాలు ధర్మ మార్గంలో పయనించి ఆనందమయమవుతాయి. ఈ రోజు అమ్మవారికి పూజ చేసిన, అమ్మవారి నామం తలుచుకున్న వారందరూ ఒక్కసారి శ్రీమాత్రే నమః అని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. వ్యాపార లాభం ఉంది. మిత్రబలం రక్షిస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మంచి ఫలితం వస్తుంది. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో తీరిక లేకుండా గడుపుతారు. అంతేకాకుండా మీ ఆశయాలు నెరవేరే రోజు ఇది. సహనంతో వ్యవహరిస్తారు. ఎవరు ఎంత చెప్పినా కుటుంబ వ్యవహారాల్లో 1కి 2 సార్లు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్టవంతులవుతారు. ఆంజనేయ స్వామి స్మరణతో ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రమంగా మంచి జరుగుతుంది. శుభకార్యం నిర్వహించాలని మనసులో అనుకుంటారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి మీరు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఇంటికి ప్రత్యేక అతిథి రావచ్చు. వారి రాక మీ ఖర్చులు, పని రెండింటినీ పెంచుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూలత లభిస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఊహించని మీ పురోగతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. అన్ని విధాల శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సంపదలు పెరుగుతాయి. మీ కృషి అంకిత భావంతో పురోగతిని శాశ్వతంగా ఉంచుకోవచ్చు. లేకుంటే భవిష్యత్తులో ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మీ పనిపై దృష్టి పెట్టండి. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంత జీవనం గడుపుతారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగపరంగా సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. చాలా వరకు అనుకూలమైన పరిణామాలే చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు అవివాహితుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. క్రమంగా పనులు పూర్తవుతాయి. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం సహకరిస్తుంది. భవిష్యత్తు పట్ల స్పష్టత వస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. 10 మందిలో గుర్తింపు లభిస్తుంది. కొందరికి ఉపకారం చేస్తారు. అధికారులతో శ్రద్ధగా సంభాషించాలి. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం సక్రమంగా సాగుతుంది. ఉద్యోగం వ్యాపారం మొదలైన వాటిలో పెరుగుదల కోరుకుంటే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఒక సమస్యను సర్దుబాటు చేసుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరికి సహాయం చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఎవరిని అనుమానించవద్దు. విఘ్నాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు పాటించండి. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. గత వైభవం దక్కుతుంది. ప్రస్తుతానికి మీ పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చికాకు తెప్పిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రశాంతత కోసం విష్ణు సహస్రనామం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. అధికార లాభం సూచితం. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. కొందరి వల్ల మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. స్వయం కృషితో పైకి వస్తారు. శుభం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న చింతలు, సమస్యలు తొలగుతాయి. అంతేకాకుండా సామాజిక, వ్యాపార రంగాల్లో ప్రత్యర్థులు మీ ముందుకు నిలబడలేరు. ధైర్యం, తెలివితేటలతో మీరు ఈ వ్యక్తులను ఓడించగలుగుతారు. మీరు మనస్సులోని బలహీనతలను, లోపాలు త్యజించినట్లయితే మీరు మీకోసం సులభమైన మార్గాన్ని సిద్ధం చేసుకోగలుగుతారు. అదృష్టం కలిసి వస్తుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో మీపై అనవసరపు నిందలు మోపే ప్రమాదం గోచరిస్తోంది. సంతానం నుంచి ఒక ముఖ్య శుభవార్తను వింటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రేష్టమైన కాలం పొందుతారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ధర్మ చింతనతో అభివృద్ధిని సాధిస్తారు. గృహ లాభం ఉంటుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఎటు చూసినా అదృష్ట యోగమే కనపడుతోంది. అర్హతలను పెంచుకోవడానికి సరైన సమయం. పనిలో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి విషయం సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది. నిరుత్సాహపరిచే ఆలోచనలు మీ మనసులోకి రానియవద్దు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఆదాయ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల విషయంలో ఆచితూచి స్పందించడం మంచిది. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు.
ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఎదురు చూస్తున్న ఒక పని ఈరోజు పూర్తవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల అండ అవసరం. వ్యాపారంలో చిక్కులు తొలగుతాయి. శుభవార్తను వింటారు. చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు ఉంటాయి. నూతన పరిచయాల నుంచి ప్రయోజనం అందుకుంటారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. రోజువారీ పనుల విషయంలో వెనుకాడరు. వృత్తిపరమైన పురోగతి మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మీ సంతోషం పెరుగుతుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మీయుల కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. నిరుత్సాహపడకుండా లక్ష్యంపై దృష్టి పెడితే అంతా శుభమే జరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో మీపై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా ముందుకు సాగడానికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. గ్రహాల కదలిక మీ అదృష్టాన్ని పెంచుతుంది. వ్యాపారంలో కొనుగోలు అమ్మకాల్లో లాభం ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు హాజరవుతారు. ఈరోజు మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరిగి అనుకుని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మంచి జరుగుతుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. శుభయోగం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ధన ధాన్యాభివృద్ధి సూచితం. చేపట్టిన పనుల్లో మంచి ఫలితం వస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉన్నతాధికారుల సాన్నిహిత్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఫలితంగా మీకు మానసిక ప్రశాంతత అందుతుంది. గురుబలంతో చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఒక విజయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రవి ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అద్భుతమైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. కాలానుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. మేలైన కాలం నడుస్తోంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు.
అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా పురోగతికి అనేక మార్గాలు ఉంటాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. ఈరోజు ఎవరికీ రుణాలు ఇవ్వకండి, తీసుకోకండి. ఈ సమయంలో మీరు మీ మనస్సును పితృదేవతలపై ఉంచితే మంచిది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి వివాహం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. ఇష్ట దేవతారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.